25వ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ కలవడం జరిగింది. ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం కూడా. అయితే సీతారామరెడ్డి గారు, అప్పారెడ్డి గారు, పెద్దలు తదితరులు కృషి మూలంగా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసింది 96లో స్టార్ట్ చేసిన దానికి మనకి వాళ్ళందరూ పైనుండి మనకి పూర్తి చేసే అవకాశాన్ని మనకి కల్పించడం, వాళ్ళ ఆశీస్సులు పూర్తిగా మనకు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం. వాళ్ళ ఆశీస్సుల ద్వారానే దీన్ని పూర్తి చేయడం కూడా జరిగింది. తొందరలోనే మిగిలిన ఏదైతే డెట్ బ్యాంక్ లోన్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీర్చి మనకి మన కమ్యూనిటీకి దీన్ని అంకితం చేయడం జరుగుతుంది. అయితే ఆయనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ నిజంగా మనం చాలా అలాంటి మనుషులు మళ్ళీ రీప్లేస్ చేయలేము, ఎవరు కనిపించడం లేదు కూడా. మళ్ళీ వెతికి అలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్ళాలని, అలాగే వారి కుమారులు ఇద్దరు అనిల్, శ్రీనివాసరెడ్డి, వీరు కూడా క్వాలిటీస్ అవన్నీ కూడా వారికి పూర్తిగా వచ్చి వారు కూడా ఆయన ఎంత సేవా దృక్పథంతో కోట్లింగాల రేవులోని శ్మశాన వాటిక కట్టడంలో ఆయన ఎంత ముఖ్యమైన పాత్ర పోషించారన్న దాన్ని ఇప్పటికి కూడా మన ఆడిటర్ భాస్కర్ రామ్ గారు చెప్తానే ఉంటారు. ప్రతిరోజు నేను కలిసిన ప్రతిసారి కూడా ఏదో ఒక సందర్భాన్ని ఫలానా చోటకి వెళ్ళాము, సీతారామరెడ్డి గారు నేను అప్పుడు ఇలా చేసాము, ఇప్పుడు ఉన్నవాళ్ళు అప్పుడు ఎవరో లేరు, కానీ ఆయన ఆ రోజు చేయటం బట్టి అదే కొత్త వాటికి అదే స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ అయ్యింది అని చాలా చక్కగా చెప్తారు. మంచి పేరు సంపాదించారు మన రెడ్లకి. అలాగే అతి చిన్న విషయం నేను గమనించింది, నేను ఆ టైంలో చదువుకుంటూ ఉన్నాను బెంగళూరులోను. కలిసేవాళ్ళం, చక్కగా మాట్లాడుకునేవాళ్ళం. మేము కూడా సైకిల్ డీలర్స్ అసోసియేషన్ నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేసి దానికి ఇవ్వడం జరిగింది, కోట్లింగాల రేవు దానికి అప్పటి నుంచి. అయితే ఎక్కడైనా ఒక చిన్న విషయంతో నేను ముగిస్తాను. అంటే ఎలా ఉండేదంటే, ఏదైనా ట్రాఫిక్ జామ్లో కానీ మధ్యలో కానీ ఉండిపోతే ఆయన చాలాసార్లు ఎక్కడంటే ఈ రావులపాలెం బ్రిడ్జ్ మీద, తర్వాత చాలా చోట్ల ట్రాఫిక్